కదిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు 27వ తారీఖు నుంచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27 శుక్రవారం అంకురార్పణ జరుగుతుంది. 27 నుంచి వచ్చే నెల 13 వరకు 15 రోజులు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కనివిని ఎరిగిన రీతిలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మొదటి రోజు 27వ తారీఖు అంకురార్పణ జరగబోతుంది. ఆ తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం శ్రీ స్వామివారి కళ్యాణము. శ్రీ స్వామివారి కళ్యాణానికి మన రాష్ట్రం నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. శనివారం రోజు 28వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణము విశేషంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ నెల 10వ తారీఖు మార్చి 10వ తారీఖు జరగబోవు స్వామివారి యొక్క రథోత్సవము, బ్రహ్మరథోత్సవము అత్యంత వైభవంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దాదాపు 5 లక్షల మంది ఈ యొక్క బ్రహ్మరథోత్సవానికి హాజరవుతారని చెప్పేసి ఆ దిశగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ 15 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ నిర్వహణ, భక్తులకు క్యూ లైన్స్లో మంచినీటి సరఫరా, అలాగే దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదము, అలాగే 2 పూట్ల కూడా భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి అన్నప్రసాదం మీద ప్రత్యేక దృష్టి పెట్టాము. ప్రతి భక్తుడు కూడా దర్శనానంతరము ఆ సమయాన్ని బట్టి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మోహిని ఉత్సవము 7వ తారీఖు జరగబోతోంది. ఆ ఉత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా శ్రీ స్వామివారి యొక్క దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. స్థానిక శాసనసభ్యులు కన్నికుంట వెంకటప్రసాద్ గారు ఎంతో సహకరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి అన్ని విధాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము వారి సహాయ సహకారాలతోటి అత్యంత వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఈ సంవత్సరం జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ముఖ్యమైన రోజు కూడా వచ్చి, అలాగే ప్రతిరోజు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటాము. రాయలసీమలోనే మరి అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైన దేవస్థానం మరి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనే విషయం మనందరికీ తెలుసు. ఇది శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ గుడి కదిరిలో ఉండటం నిజంగా మనందరికీ గౌరవంగా ఉంది. అదే కాకుండా మరి ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా నేను తీసుకొచ్చి స్వామి గారికి సమర్పించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి కదిరి నరసింహస్వామి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలి అని ఈరోజు నిజంగానే రంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు, మరి కదిరి నరసింహస్వామి టెంపుల్ సభ్యులు, మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు తగు చర్యలు మేమందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం రంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది మరి భక్తాదులు, మరి ఈ 15 రోజులు లక్షలాది మంది భక్తాదులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. వచ్చిన భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు, వారికి కావలసిన సౌకర్యాలు, అన్నదానం కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, ఎక్కడికక్కడ మరి పార్కింగ్ ఏర్పాట్లు, మరి ఒక పక్క కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు నిజంగానే ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యులు గత కొన్ని రోజులుగా మరి ఉత్సవాలు ఘనంగా జరగాలని ఎంతో జాగ్రత్తలు కూడా తీసుకున్నారన్న విషయం కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కదిరిలో మరి రథోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి అన్న విషయం కూడా ఆదేశించారు. అంతేకాకుండా మరి మొన్నటి రోజున రివ్యూ జరిగినప్పుడు కూడా కదిరంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మన స్థానిక శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారు మాడు వీధులు కూడా
మరి వెడల్పు చేయాలనే కోరిక మరి ప్రజలందరి కోరిక తీర్చాలని కందుకుంట ప్రసాద్ గారు కూడా కోరారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుమతించారు. వెంటనే మరి మాడు వీధులన్నీ వెడల్పు చేయండి, ప్రజలకు భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వారికి ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా మరి ప్రజలకు కల్పించండి అన్న విషయాన్ని కూడా ఆదేశించారు. మరి అంతేకాకుండా మరి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. మరి మన రాయలసీమకు కూడా ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, దానితో పాటు మరి పరిశ్రమలు, ఒక పక్క హార్టికల్చర్ గ్లోబల్ హబ్తో పాటు మరి టూరిజం హబ్గా కూడా మన రాయలసీమని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి కావచ్చు, మరి కదిరి నరసింహస్వామి, కదిరి తిమ్మమ్మ మరిమాను, మరి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంతో పాటు మరి ఇస్కాన్ టెంపుల్, మన పెనుగొండ రాయలేరిన పెనుగొండ రెండో రాజధానిగా ఇవన్నీ కలిపి మరి ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా మరి వేమన గారి సమాధి కూడా ఇక్కడే ఉంది. మొన్నటి రోజు కందుకుంట ప్రసాద్ గారు ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించారు. అక్కడ టూరిజం హబ్గా అక్కడ ఒక మంచి ఒక 6-7 కోట్ల రూపాయలతో నిధులు కూడా అక్కడ అభివృద్ధి చేయడానికి నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ప్రజలందరికీ మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మరి ఆయన అనుగ్రహం నిజంగానే చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మరి ప్రశాంత మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా భక్తాదులందరికీ వారు కోరుకున్న కోరికలన్నీ తీర్చే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ మరొక్కసారి మరి కమిటీ సభ్యులకు మరి కందుకుంట ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నిజంగా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఈరోజు స్వామిగారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించటం నా పూర్వజన్మము సుకృతమని కూడా భావిస్తున్నాను. ప్రతి ఏటా పాల్గొన మాసంలో జరిగేటువంటి శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజున అంకురార్పణ జరిగింది. ఈ రోజున స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి కళ్యాణోత్సవం జరుగుతోంది. కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసింది కదిరి క్షేత్రానికి. అది ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున మంత్రి సవిత గారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఒక నికార్సైనటువంటి నాయకుడు, నికార్సైనటువంటి ప్రభుత్వం కల్తీ లేనటువంటి ఆలోచనతో ఉంటే సనాతన ధర్మాన్ని కావచ్చు, లేదా వేరే ఇతర ఏ ధర్మాన్నైనా ఏ రకంగా కాపాడతారు, ఏ రకంగా ఆచరణలో పెట్టినప్పుడు వారికి అనుకూలంగా వ్యవహరిస్తారని తెలియజెప్పడానికి ఈ బ్రహ్మోత్సవాలు ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల కాలంలో 11 కోట్ల చిల్లర ఆదాయంతో అప్పజెప్పితే దేవస్థానాన్ని కేవలం 5 సంవత్సరాల్లో ఒక 2.5 కోటి మాత్రమే ఆదాయం పెంచగలిగినారు. ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 20 నెలల్లోనే స్వామివారి ఆదాయము 4 కోట్లు సంవత్సరానికి పెరిగింది. 18 కోట్ల ఆదాయానికి పెరిగినాం మేము. అంటే ప్రభుత్వం ఆలోచన కావచ్చు, ప్రభుత్వం పనిచేయించే విధానం కావచ్చు, దేవస్థానాల పట్ల కావచ్చు, హిందూ ధర్మం పట్ల కావచ్చు, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ పనితీరే ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు కల్తీ గురించి మాట్లాడేటువంటి కల్తీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఒక కనువిప్పుగా పరిణమించేటువంటి పరిస్థితి కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున దేశం నలుమూలల నుంచి కూడా వీక్షించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తాదులు కూడా అందరూ వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఘట్టాలు తిలకించాలని చెప్పేసి వారందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి కదిరి బ్రహ్మోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు మనందరికి కూడా, మీ అందరికి కూడా జీవితంలో మంచి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదం కానీ, ఆయన చల్లని చూపు కానీ మీ మీద, మీ కుటుంబాల మీద ఉండాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపున కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు కావచ్చు, డివైఎస్పీ గారు కావచ్చు,
వారి కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. అంతేకాకుండా టెంపుల్ ఎండోమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఏర్పాట్లను కూడా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరంలో జరిగేటువంటి లోటుపాట్లను అధిగమించే దిశగానే మా ఆలోచనలు ఉంటాయి. అందరినీ సమన్వయం చేసుకొని ప్రజలకు సంతోషాన్ని, ధార్మికతను తెలియజెప్పేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేసి తీరుతాం ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా పుణ్యక్షేత్రంగానే కాదు, ఒక పర్యాటక కేంద్రంగా కూడా కదిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కావచ్చు, నారా లోకేష్ గారి ప్రోత్సాహం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు కావచ్చు, పెద్ద ఎత్తున మాకందరికీ ఉంది. నరేంద్ర మోడీ గారి సనాతన ధర్మ ఆలోచన కూడా మాకు ఒక ఉత్ప్రేరకంగానే ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కదిరి క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో ముందుగా నిలబెడతాం. పర్యాటక కేంద్రంగా ఏదైతే మొన్నటి రోజున జరిగినటువంటి కటారిపల్లిలో యోగి వేమన సమాధి కావచ్చు, తిమ్మమ్మ మర్రిమాను కావచ్చు, అంతే స్థాయిలో పక్కనే ఉన్నటువంటి గండికోట కావచ్చు, మాకు ఇంకొక వైపున ఉన్నటువంటి పుట్టపర్తి, లేపాక్షి ఆలయాలన్నిటి కూడా ఒక సర్క్యూట్ కిందగా తీసుకొని వచ్చే రోజుల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పదంలో నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మా ఆలోచన కాదు, ఈ ప్రభుత్వం ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ఆలోచనకు అనుగుణంగానే మా అడుగులున్నాయి, మా ఆలోచనలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొన్ననే మీటింగ్ జరిగితే ఆయన తిమ్మమ్మ మర్రిమాన్కు డబల్ రోడ్డు కావాలంటే 12 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. తిమ్మమ్మ మర్రిమాన్లో మేము అతిథులు వస్తే వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి సరైనటువంటి వసతులు లేవంటే వాటికి పూర్తి స్థాయిలో ఏం కావాలో అన్ని కూడా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కదిరి తిరువీధులు మీరు చూసింటారు, ఈ స్వామివారి తిరువీధులు కూడా రథోత్సవం జరిగేటువంటి రోజున దాదాపు లక్షలాది మంది వస్తారు. ఈ తిరువీధులు ఇరుగ్గా మారినటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విముక్తి కల్పించాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే వెంటనే దానికి కావలసినటువంటి మొత్తం ఏర్పాట్లు కూడా నిధులతో సహా వేరైనటువంటి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చేటువంటి కార్యక్రమంతో సహా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం ఎప్పుడు కూడా రుణపడి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా చిత్తశుద్ధిని, మా ప్రభుత్వం చిత్తశుద్ధిని, మా ముఖ్యమంత్రి గారి అంకిత భావాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆలోచనని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తాం.